హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. తెలంగాణ స్టేట్లో ఎడ్సెట్ కౌన్సిలింగ్ డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, పేమెంట్ ఎట్లా కట్టాలి, సర్టిఫికేట్స్ ఏమేం కావాలి, అవి ఎట్లా అప్లోడ్ చేయాలి అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అని కంప్లీట్గా ఈ వీడియో మనం మాట్లాడుకుందాం. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనం ఫస్ట్ ఓపెన్ చేద్దామండి. ఓకే, ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదిగోండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 21 నుంచి 31 జూలై వరకు మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకు కూడా వేరే డేట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో లిస్ట్ ఆఫ్ మన క్యాండిడేట్స్ అది కాకపోతే వెబ్ ఆప్షన్స్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి August 4 నుంచి 5th ఆగస్ట్ వరకు అయితే జస్ట్ 2 days మాత్రమే ఉంది. ఆ 2 daysలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎడిట్ ఆప్షన్ ఏమైనా వెబ్ ఆప్షన్స్ కావాలంటే August 6th రోజు ఎడిట్ ఆప్షన్ ఉంది. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ మనకి కూడా అక్కడ మొత్తం కూడా డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ కనబడుతున్నాయి. ఒకసారి అదంతా కూడా చదువుకోండి. ఓకేనా? సో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఇదిగోండి ఇంపార్టెంట్ డేట్స్. ఇవన్నీ మనం చదువుకోండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, బుల్లెటిన్ పాయింట్స్ మాత్రమే మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది. ఇక్కడ చూడండి, రిజిస్టర్ హియర్. ఓకే, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్, అవి రెండు కూడా ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తగా చదువుకోవాలి. డాక్యుమెంట్ అప్లోడ్ అనేది చక్కగా చేయాలి. ఎంత పిక్సెల్స్ ఉండాలి ఏంటిది అనేది క్లియర్గా ఉంది. చదువుకున్న తర్వాత అప్లోడ్ చేయండి. తర్వాత ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ టు అప్లోడ్ ఫర్ ఎడ్సెట్. మన కౌన్సిలింగ్ కొరకు ప్రత్యేకంగా వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ కూడా ఇందుకోండి, SSC మెమో, ఇంటరు, 10th, డిగ్రీ, ఇవన్నీ కూడా యాక్సెప్ట్ అంటే స్కాన్ చేసి కంప్లీట్గా నీట్గా అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. కాబట్టి నీట్గా ఇదిగోండి, ఇక్కడ షాంపిల్గా మనకు చూపిస్తున్నారు. ఇదే విధంగా మనం అప్లోడ్ చేయాలి. మనకి ఇన్కరెక్ట్గా ఉన్నాయి, ఇదిగోండి ఈ విధంగా అప్లోడ్ చేయొద్దామని చెప్తున్నారు. వీటన్నిటికీ మనం యాక్సెప్ట్ కొట్టాలి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్, ఫీజ్ పేమెంట్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, లోకల్ ఏరియా, కేటగిరీ, మైనారిటీ అండ్ అదర్ డీటెయిల్స్, ఈ విధంగా స్టెప్స్తో మనం కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి, ఇక్కడ ముఖ్యంగా మనకి ఇక్కడ పాస్వర్డ్ అనేది ఒకటి సెట్ చేసుకోమంటుంది. ఇక్కడ ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఓకే, సో సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ అనేది, పేరెంటల్ ఇన్కమ్ ఎంతవరకు తీసుకొస్తారు అనేది అడుగుతుంది. అది అందులోకి వెళ్ళి ఇచ్చిన దానిలోకి వెళ్ళి మనం చూజ్ చేసుకోవాలి. మనం నచ్చింది టైప్ చేయడానికి లేదు. తర్వాత ఏరియా ఆఫ్ రిజర్వేషన్, మీరు లోకల్ వాళ్ళైతే OU ఏరియా దట్ ఈస్ తెలంగాణ అని చూజ్ చేసుకోండి, లోకల్ వాళ్ళైతే. తర్వాత మైనారిటీ కేటగిరీ, మైనారిటీ వాళ్ళైతే మైనారిటీ చూజ్ చేసుకోండి, లేకపోతే నాన్ మైనారిటీ చూజ్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ కాలంలో పెద్దగా ఏం లేదు, చాలా సింపుల్. సో ఇందాక ఎంట్రీ చేసుకున్న వాటిని ఇవేనా కాదా అనేది ఒకసారి అడుగుతుంది. ఓకే ఉంటే సేవ్ అండ్ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇట్లా ఒక్కొక్క స్టెప్ అనేది మనం ఫినిష్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనం రిజిస్ట్రేషన్ చేసిన మొబైల్కి అండ్ ఈమెయిల్ ఐడికి OTPలు వస్తాయి. ఆ రెండు దానికే తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ అవి రెండు కూడా లేవు అని అనుకుంటే ఇక్కడ అప్డేట్ డీటెయిల్స్, అప్డేట్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు కొత్త మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కూడా మీరు ఎంట్రీ చేసేసి సెండ్ OTP మీద క్లిక్ చేయొచ్చు. ఆ కొత్త వాటికి వస్తాయి. అలా కూడా మీరు ఈ విధంగా నెక్స్ట్ పేజ్కి రావచ్చు. ఇక్కడ మనం పేమెంట్ అయితే కట్టాలి. 500 రూపీస్ పేమెంట్ అయితే ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి. సో చూజ్ చేసుకొని, అంటే అక్కడ చూసుకొని పే నౌ మీద క్లిక్ చేస్తే పేమెంట్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు పేమెంట్ అయితే కట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అయినాక ఆటోమేటిక్గా ఈ పేజీకి వస్తుంది. ఓకే, సో 2 స్టెప్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. క్లిక్ హియర్ టు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏం లేదు, చాలా సింపుల్గా చెప్పేస్తాను. ఇక్కడ SSC మెమో అంటే SSC మీరు చదివారా లేదా అని అడుగుతుంది. ఎస్ మీద క్లిక్ చేస్తే SSCకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, సర్టిఫికేట్ నెంబర్, ప్లేస్ ఆఫ్ స్టడీ, ఒకటే స్కూల్లో 9th క్లాస్ 10th క్లాస్ ఒకటే స్కూల్లో చదివారా, రెగ్యులర్గా చదివారా లేదా అని అడుగుతుంది. సో అక్కడ 9th క్లాస్ టు
10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అండ్ ఎస్ఎస్సి మెమో కూడా మీరు 500 KB లోపు జేపీజీ ఫార్మాట్లో ఉండి అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి ప్రివ్యూ చూసుకున్న తర్వాత. సో సేమ్ అదేవిధంగా మన ఇంటర్మీడియట్ కూడా సేమ్ టు సేమ్ అవే డీటెయిల్స్ అడుగుతుంది. ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేటు అండ్ ఇంటర్మీడియట్ లాంగ్ మెమో అండ్ ఆ డీటెయిల్స్ ఎక్కడ చదివారు, హాల్ టికెట్ నెంబర్, అవన్నీ కూడా డీటెయిల్స్ చిన్నవి ఉంటాయి. ఎంట్రీ చేసేసి ఈ విధంగా స్కాన్ చేసి అప్లోడ్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీకి వచ్చేసాం. డిగ్రీలో కూడా ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతుంది. కన్ఫ్యూజన్ కూడా ఏం లేదు, మీరు చదువుకుంటే ఈజీగానే అయిపోతుంది. సో డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది అండ్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అడుగుతుంది. మార్క్స్ అంటే మార్క్స్, అక్కడ మీరు CGPA అంటే CGPA అది సెలెక్ట్ చేసిన దాన్ని బట్టే కింద మనకు ఎన్ని మార్కులకు ఎన్ని మార్కులు అనేది అడుగుతుంది. లేకపోతే ఎంత CGPAకి ఎంత CGPA అని అడుగుతుంది. ఏ ఇయర్లో పాస్ అయ్యారు అని అడుగుతుంది. ఓకే, ఎక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ ఎక్కడ అని అడుగుతుంది. సో ఎన్ని ఏంటిది హౌ మెనీ యూనివర్సిటీలు ఎన్ని ప్లేస్లలో మారి చదివారు అని అడుగుతుంది. సో ఒకటే కాలేజ్ చదువుతారు కాబట్టి ఒకటే పెట్టుకోండి. ఇక్కడ మీరు ఖచ్చితంగా ఏంటంటే డిగ్రీ యొక్క స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేయాలి అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ TC కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడ లాస్ట్కి కన్సాలిడేటెడ్ మెమో ఉందా లేదా అని అడుగుతుంది. ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. ఉంటే మాత్రం అది ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకు గుర్తుపెట్టుకోండి ఇది కూడా, ఓకేనా. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేయాలి. అఫ్కోర్స్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ నెంబరు అండ్ కన్సాలిడేటెడ్ మెమో నెంబర్ కూడా మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. చాలా సింపుల్గా మీరు ఈ పాయింట్ చదువుకుంటే మాకు అర్థమైపోతుంది, అంటే మనకు అర్థమైపోతుంది. మీకు కొద్దిగా నాలెడ్జ్ పర్పస్లో మాత్రమే మనం ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి, ఓకేనా. సో లాస్ట్ వరకు చూడండి మళ్ళీ. సో ఇవన్నీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్కి వస్తుంది. అఫ్కోర్స్ ఇవన్నీ ప్రివ్యూ కూడా కనబడతాయి. ఇదిగోండి ప్రొవిజనల్ అప్లోడ్ చేశాను, TC కూడా అప్లోడ్ చేశాను, స్టడీ అప్లోడ్ చేశాను, లాంగ్ మెమో అంటే మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ కూడా కన్ఫర్మ్ చేస్తాను. ఓకే అయితే కనుక ఇక్కడ నెక్స్ట్ 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ కూడా అయిపోయింది. తర్వాత PG ఏమన్నా చేశారా? సో PG చేసిన వాళ్ళు కూడా BEDకి అప్లై చేస్తారు, ఎడ్సెట్కి అప్లై చేస్తారు కదా. సో వాళ్ళు PG చేసిన వాళ్ళు ఉంటే ఎస్ పెట్టుకోండి. ఎస్ పెట్టుకుంటే ఏం లేదా, PGకి సంబంధించిన ఇందాక 10th ఇంటర్ డిగ్రీ డీటెయిల్స్ ఎట్లా అప్లోడ్ చేసామో అంటే ఎంట్రీ చేసామో అఫ్కోర్స్ సేమ్ అవే డీటెయిల్స్ కూడా PGకి సంబంధించిన డీటెయిల్స్ ఎంట్రీ చేసి దానికి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ కూడా అప్లోడ్ చేస్తాం. సో లేదు అంటే నో పెట్టేసేయండి. నో పెట్టేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి, ఏ అభ్యంతరం లేదు, ఓకేనా. సో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ఖచ్చితంగా చెప్తాను. సో నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్ అంటే మన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ 500 KB లోపు జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఫార్మాట్ అంటే డాక్యుమెంట్ కూడా 500 KB లోపు ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా కన్ఫర్మ్ కొట్టాలి. అండ్ ఫైనల్లో వచ్చేసి మనకు సంబంధించిన ఆధార్ కార్డు కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డిక్లరేషన్ చేసి చదువుకోవాలి ఫస్టే. యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ ఆధార్ కార్డు కూడా ప్రివ్యూ కనబడుతుంది, ఓకేనా. సో లాస్ట్కి కన్ఫర్మ్ మీద కొట్టగానే కన్ఫర్మ్ అంటే మన ప్రాసెస్ అంతా అయిపోయినట్టు. ఇంతే, చాలా సింపుల్. సో వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ విధంగా మనకి టిక్ మార్క్ అన్నీ రావాలి. మనం ఇప్పుడు స్కాన్ చేసి సబ్మిట్ చేసాము, వాళ్ళు వెరిఫికేషన్ చేసినప్పుడు ఆ టిక్ మార్క్ పడుతుంది అండ్ అప్రూవల్ చేసిన తర్వాత కూడా ఆ విధంగా టిక్ మార్క్ పడుతుంది. మీరు ఇక్కడ లాగౌట్ కావాలి అండ్ ఎవ్రీ 2-3 డేస్లో మీకు అయిపోతుంది. మీరు ఈ వెబ్సైట్స్ని సేవ్ చేసుకొని ఈ విధంగా లాగిన్ అవి ఆ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఆ పాస్వర్డ్ ఎంట్రీ చేసేసి స్టేటస్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. వీడియోలో ఎట్లా అనిపించిందో చిన్న లైక్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.